బేసిక్‌గా కొన్ని ఎమర్జెన్సీ కండిషన్స్ ఉంటాయి. అంటే ఏంటి ఇప్పుడు అపెండిసైటిసే ఉంది. కోలిసిస్టైటిస్ ఉంది. ఇమ్మీడియేట్ పెయిన్ వచ్చింది. వెంబడే వచ్చేసారు. సో ఇది మనం 1-2 డేస్ లోపల వెంబడే చేయలేదు అంటే లోపల అతుకులు పడిపోతాయి, మాస్ ఫామ్ అయిపోతుంది అండ్ టిష్యూ స్వెల్లింగ్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో అప్పుడు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే లోపల ఏ టిష్యూ పట్టుకున్నా అది చినిగిపోవడం జరుగుతుంది. సో అందుకే ఆ టైం ఫ్రేమ్‌లో వస్తే వెంబడే సర్జరీ చేసేస్తాం. లేదు ఒకవేళ ఆ టైంలో అవ్వలేదు అన్నప్పుడు వాళ్ళని కన్జర్వేటివ్గా మేనేజ్ చేసి తర్వాత సర్జరీకి తీసుకోవడం జరుగుతుంది. అది ఇంకోటి ఎలెక్టివ్ కేసెస్ ఉంటాయి. ఇప్పుడు ఇంకోటి ఎమర్జెన్సీలో ఇంకోటి ఏంటి, హర్నియా వచ్చింది, అబ్స్ట్రక్ట్ అయిపోయింది, మనం దాన్ని లోపలికి రిలీవ్ చేయలేకపోయినాం, ఆ అబ్స్ట్రక్షన్ని రిలీవ్ అవ్వలేదు, అది కులిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటప్పుడు ఎమర్జెన్సీలో తీసుకోవాలి. తీసుకోకపోతే పేషెంట్కి ప్రాణాపాయ పరిస్థితి ఉంటుంది. సో ఇంకోటి ఎలెక్టివ్ కేసెస్ ఉంటాయి. ఎలెక్టివ్ కేసెస్లో ఎప్పుడైనా కానీ ప్రీ ఆపరేటివ్ ఆప్టిమైజేషన్ అనేది చేస్తాం, చెయ్యాలి కూడా. ఎందుకంటే ఈ విటమిన్స్ కరెక్షన్, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, లేదు బీపీ ఎక్కువ ఉంది, థైరాయిడ్ అబ్నార్మల్గా ఉంది, అట్లాంటప్పుడు తీసుకోవడానికి వీళ్ళని ఎప్పుడైతే మనం మొత్తం ప్రీ ఆపరేటివ్లీ ఆప్టిమైజ్ చేసి తీసుకుంటామో వీళ్ళ రికవరీ అన్నది చాలా బాగుండడం చూస్తున్నాం. నెక్స్ట్ డేకి డిశ్చార్జ్ వాళ్ళే చెప్పేస్తున్నారు, మేము ఇంటికి వెళ్తాం సార్, బాగుంది. కౌన్సిలింగ్ కూడా చేస్తారా సార్? కౌన్సిలింగ్ కూడా చేయాలి. ఇప్పుడు చాలా మంది ఇందాక మనం మాట్లాడుకున్నాం వేరే టాపిక్లో, వైట్ కోట్ హైపర్ టెన్షన్ అని, డాక్టర్ దగ్గరికి వచ్చినారు అనగానే బీపీ పెరుగుతుంది. అండ్ ఇంకోటి సర్జన్ అనగానే మమ్మల్ని చాలా బ్యాడ్ పీపుల్ లాగా చూడడం జరుగుతుంది. అంటే వీళ్ళు రాగానే కోసపడేస్తారు మమ్మల్ని, మేమేదో హామ్ చేస్తున్నాం అనే థాట్ కూడా వాళ్ళు, అంటే మమ్మల్ని చూసే ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళకి అర్థం కావాలి సర్జరీ అన్నది ఇట్ ఇస్ టు బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ ది ప్రాబ్లమ్, మేము చెడ్డోళ్ళం కాదు, మేము మంచోళ్ళమే, మేము మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాం అన్నది వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళని ఒక 2 to 3 times మనం పిలవడం జరుగుతుంది. సో ఈ ప్రీ ఆపరేటివ్ కౌన్సిలింగ్, ప్రీ ఆపరేటివ్ ఆప్టిమైజేషన్ ఎప్పుడైతే 2-3 సార్లు డాక్టర్ దగ్గరికి వస్తారో వాళ్ళు ఒక టైప్ ఆఫ్ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోవడం చూస్తున్నాం. ఇప్పుడు చాలామంది టెన్షన్తో వస్తారు, టెన్షన్ ఎమర్జెన్సీ ఉంది అన్నప్పుడు మేము చూడడం జరుగుతుంది. సర్జరీకి ముందు బీపీ షూటప్ అయి ఉంటుంది, 180, 190, 200 సిస్టాలిక్ ఉంటుంది. బట్ సర్జరీ అయిపోయింది, అన్నీ సెట్ అయిపోయినాయి అనగానే మొత్తం మళ్ళీ నార్మల్ అయిపోవడం చూస్తాం. సో ఎప్పుడైతే మనం ప్రిపేర్ చేసి తీసుకుంటామో ఇట్లాంటివి ఉండట్లేదు. అండ్ వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఉంటున్నారు, ప్రశాంతంగా వచ్చి చేయించుకుంటూ నెక్స్ట్ డేకి ఇంటికి వెళ్ళిపోవడం చూస్తున్నాం. ఎప్పుడైతే ఎమర్జెన్సీలో తీసుకుంటామో కంగారుగా ఎప్పుడైతే వస్తారో డాక్టర్ ఫస్ట్ నుండి తెలియదు, అట్లాంటప్పుడు వాళ్ళ భయం అన్నది ఎక్కువ ఉండడం చూస్తున్నాం. సో ఈ ప్రీ ఆపరేటివ్ ఆప్టిమైజేషన్, కౌన్సిలింగ్, యాంగ్జైటీ తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది.